హరే కృష్ణ దండోత్నామాలు అందరి భక్తులకి. సో ఈరోజు మన జగన్నాథ్ కథకు వచ్చినందుకు ముందు మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు యొక్క కథను ప్రారంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మన జగన్నాథ్ కథలోకి స్వాగతం. సో మనము ఇప్పటివరకు జగన్నాథుడి యొక్క ఆవిర్భావ లీల చర్చించుకున్నాము. అందులో ఒక విషయము ఇంకో దగ్గర పురాణంలో రాస్తుంది. ఆ విషయం ఒక డివోటీ నాకు వాట్సాప్లో అడిగారు. ఇంకొక స్టోరీ ఉంది, ఆ జగన్నాథుడి రూపం అలా ఎందుకు ఉందనే విషయం గురించి. సో ఆ స్టోరీ నాకు దొరికింది బుక్లో. సో నేను అది తెలిసిన ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. సో భగవంతుడు యొక్క రూపాన్ని అక్కడ మనకి మనం చర్చించుకున్నాము. విశ్వకర్మ వచ్చి చేస్తాడని. ఇంకా పురాణంలో చెప్పింది ఏంటంటే ఆ విశ్వకర్మ కూడా ఆ కృష్ణుడే ఆ విశ్వకర్మ రూపంలో వచ్చి అక్కడ ఇంద్రదుమ్న మహారాజ్ దగ్గరికి వస్తాడు, ఆ ముసలి ఒక శిల్పకర్తగా. మరియు ఈ యొక్క జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క చెక్క నుంచి చెక్కుతాడు, తయారు చేస్తాడు. సో అలా అప్పుడు ఆయన చేసే సమయంలో ఇంకో కండిషన్ కూడా పెడతాడు. ఏంటంటే 21 రోజులు పడుతుంది నాకు ఈ యొక్క మొత్తం జగన్నాథుడి యొక్క భగవంతుడి యొక్క మూర్తిని తయారు చేయడానికి. సో అప్పటి వరకు ఎవ్వరూ ప్రవేశించకూడదు నా యొక్క గర్భగృహంలోకి. సో 15 రోజులు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఇంద్రదుమ్న మహారాజుకి అక్కడ ఎవరికి ఏమాత్రం శబ్దాలు వినిపించవు జగన్నాథుడి యొక్క శిల్పాన్ని చెక్కే విధంగా. సో అప్పుడు వాళ్ళకి సందేహం కలుగుతుంది, ఇతను ముసలి అతను, ఇంకా మరియు ఇతను ఏమీ తినలేదు, 15 రోజుల నుంచి ఏమీ తినకుండా పనిచేస్తున్నాడు. సో మరి చనిపోయాడా, బతికి ఉన్నాడా, ఇంకా మరి జగన్నాథుడి విగ్రహం అంటే మధ్యలో గర్భగృహం నుంచి ఏం శబ్దం రావట్లేదు. సో మరి అలాంటప్పుడు ఎలా అనేసి వాళ్ళకి ఆ సందేహంతో ఆ మందిరాన్ని, ఆ యొక్క తలుపుల్ని, అంటే గర్భగృహంలో ఆ యొక్క మహావేది స్థలంలో ఆ యొక్క తలుపుల్ని తెరుస్తారనమాట. అప్పుడు అక్కడ లోపల ఉండవలసిన ఆ యొక్క విశ్వకర్మ రూపంలో ఉన్న ఆ యొక్క శిల్పకర్త అదృశ్యమైపోతాడు. ఇంకా వాళ్ళు చూస్తారు అక్కడ విగ్రహాలు ఇంకా పూర్తిగా సంపూర్ణంగా ఎలాగైతే కృష్ణుడి విగ్రహం ఉంటుందో అలాగా సంపూర్ణంగా భగవంతుడి యొక్క విగ్రహం ఇంకా తయారవ్వలేదు, అసంపూర్ణంగా ఉంది. అంటే ఇంకా కార్యం పూర్తవ్వలేదు, ముందే మనం తలుపులు తెరసాం కనుక ఆయన అదృశ్యమైపోయాడు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమైపోయింది.
సో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో దుఃఖానికి లోనవుతాడు. అరే నేను ఇలాంటి తప్పు చేశాను, ముందే నేను ఎందుకు తెరిచేశాను వారం ముందే, దీని ద్వారా ఇప్పుడు ఆ భగవంతుడి యొక్క మూర్తి సంపూర్ణంగా అవ్వకుండా అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇది ఎలా, దీనికి పరిష్కారం ఏంటి, మార్గం అని ఆలోచిస్తుండగా ఆకాశవాణి పలుకుతుంది, ఇంద్రద్యుమ్న మహారాజా నువ్వు 21 రోజులు ఆగకుండా 15 రోజులకే నువ్వు తలుపులు తెరిచేసావు కనుక ఇప్పుడు ఇంకా భగవంతుడు ఇలాగే ఉంటాడు, మీకు ఇలాగే దర్శనమిస్తాడు, ఇలాగే భగవంతుడిని స్థాపించవలసి ఉంది, ప్రతిష్ఠించవలసి ఉంది. అందుకని మీరు బ్రహ్మదేవుణ్ణి పిలిచి భగవంతుడిని ఇలాగే స్థాపించండి, ఇంకా భగవంతుడు ఇలాగే మీకు దర్శనమిస్తాడు ఇదే రూపంలో, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఆకాశవాణి చెప్తుంది. అది విన్న ఇంద్రద్యుమ్న మహారాజు ఇంకా సరే అనేసి మిగతా కార్యక్రమాలు చేస్తారు. అవి మనం చూసాం, బ్రహ్మదేవుని పిలుచుకోవడం అన్న తర్వాత. సో మరి ఇదొక ముఖ్యమైన కారణం అయితే దీనికి అసలు కారణం ఇంకా వెనకాల ఎంతోమంది ఎన్నో కారణాలు చెప్పినా కానీ ఇంకొక రహస్యమైన కథ ఉంది. ఎందుకు మరి భగవంతుడి ఇచ్చ లేకుండానే భగవంతుడు అలాంటి రూపంలో ప్రకటించాడు అంటే భగవంతుడి అక్కడ ఏదో ఒక కారణం ఉంది. ఇంకొకటి అదేంటంటే దానికి ఒక కథ వస్తుంది మనకు పురాణాల్లో. అదేంటంటే ఒకసారి కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు అంటే బృందావనం లీలలైపోయాయి, మథురా లీలలు అయిపోయిన తర్వాత ద్వారకలో నివసిస్తున్నాడు కృష్ణుడు తన రాణులతో, 16,108 మంది రాణులతో. సో అప్పుడు అక్కడ ఒక విషయాన్ని కృష్ణుడి యొక్క రావణులు గమనిస్తారు. ఏంటంటే కృష్ణుడు నిద్రలో కూడా అప్పుడప్పుడు రాణుల్ని అంటే నిద్రలో కూడా రాణులు చూస్తారు కృష్ణుడు బృందావనాన్ని స్మరించుకుంటూ ఉన్నాడు. బృందావనం బృందావనం అని పిలుస్తున్నాడు, లేకపోతే గోపి, రాధారాణి, ఇంకా ఈ గోపసఖ పేరు, ఆ గోపి పేరు, ఆ గోపసఖ పేరు అలా పిలుస్తున్నాడు అనమాట. బృందావన వాసులు, బ్రజవాసుల పేర్లను తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇలా చాలాసార్లు నిద్రలో కూడా, స్వప్నంలో కూడా అలా తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు కృష్ణుడు డే టైంలో కూడా, దినంలో కూడా అలా బృందావనం ధ్యానంలో మగ్నమైపోయి ఉంటాడు. సో ఈ విషయాన్ని గమనించిన రాణులు వాళ్ళు ఎంతో ఆలోచిస్తారు, మేము ఎంతో సేవ చేస్తున్నాము ఎన్నో రోజుల నుంచి మా యొక్క భర్తకి, భగవంతుడికి, కృష్ణుడికి, కానీ మా సేవలో ఏమో లోపమైతే లేదనిపిస్తుంది. మా సేవలతో అయితే అడిగితే కృష్ణుడు ఎప్పుడు సంతుష్టకరంగానే ఉన్నాను, మీరు బాగా సేవ చేస్తున్నారు అంటారు. కానీ ఈ యొక్క బృందావనాన్ని మాత్రం కృష్ణుడు మర్చిపోలేకపోతున్నాడు. అసలు ఆ బృందావనాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు? అసలు ఏముంది ఆ బృందావనంలో? ఆ వ్రజవాసుల్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాడు? అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళతో ఎలాంటి లీలలు జరిగాయి? అసలు ఏ బృందావనం లీలలు అసలు ఏంటి అవి అనేది ఆయనకి ఎంతో, వాళ్ళందరికీ రాణులకి ఎంతో రకమైన కుతూహలత పెరిగిపోయింది వాళ్ళ లోపల. ఆ బృందావనంలో అసలు ఏం జరిగింది, చిన్నప్పుడు కృష్ణుడు ఏం లీలలు చేశాడు, ఎలాంటి లీలలు చేశాడు, ఎలాంటి అక్కడ ఘటనలు జరిగాయి, ఇప్పటివరకు మర్చిపోలేకపోతున్నాడు కృష్ణుడు, అవి మాకు తెలుసుకోవాలని ఉంది అనే కుతూహలతో పెరిగి మరి ఎవరు మాకు ఆ యొక్క లీలలు చెబుతారు అని ఆలోచిస్తూ అప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే అక్కడ ద్వారకలో అప్పుడు రోహిణీ మాత అక్కడ ఉంది. రోహిణీ మాత కూడా వసుదేవుని యొక్క భార్య. అప్పుడు వసుదేవుడు కారాగారంలో ఉన్నందువలన అప్పుడు కొన్ని రోజులు ఆమె అక్కడ నంద మహారాజు వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంది రక్షణ కోసం, సురక్షితంగా ఉండడం కోసం. ఇప్పుడు మళ్ళీ ఆమె ద్వారకకు తిరిగి వచ్చేసింది కనుక ఇక్కడ అంటే ద్వారకకు వచ్చిందనమాట అప్పుడు. సో అప్పుడు వాళ్ళు తెలిసింది ఏంటంటే రోహిణీ మాత ఇక్కడ ఉంది ద్వారకలో. ఇప్పుడు రోహిణీ మాత అన్ని కృష్ణుడి యొక్క లీలలు దర్శించింది చిన్నప్పుడు. సో ఆమెకు అన్ని కృష్ణుడి లీలలు తెలుసు అని తెలుసుకొని రాణులందరూ రోహిణీ మాత దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, మీరు అన్ని భజలీలలు, బృందావన లీలలు కృష్ణుడు చూశారు కదా, మాకు వినాలనుంది. ఎందుకంటే మేము ఎప్పుడు చూస్తాం కృష్ణుడు ఆ వ్రజవాసుల్ని, బృందావనాన్ని ఇప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు అయిపోయినా సరే. అందుకే వాటి గురించి మాకు తెలుసుకోవాలనుంది, వినాలనుంది. సో ఈ విషయాన్ని విన్న రోహిణీ మాత, సరే నేను మీ అందరికీ చెబుతాను, కానీ ఒక షరతు. ఆ షరతు ఏంటంటే
నేను చెప్పిన సమయంలో కృష్ణుడు బలరాముడికి తెలియకూడదు నేను మీకు బృందావన లీలలు చెబుతున్నాను అనేసి. సో వాళ్ళు లేని సమయంలో చెబుతాను అని, అది చూసి చెప్పండి, అలాంటి ఆయోజన చేయండి అని. సో అలా కృష్ణుడు బలరాముడు ఎప్పుడైతే పనుల మీద, రాజకార్యాల మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు రాజమహల్ నుంచి, అప్పుడు ఒక పెద్ద మహల్లో ఉన్న పెద్ద హాల్లో అందరూ రాణులు ఈ యొక్క మన రోహిణి మాత దగ్గర నుంచి వినడానికి ఆ యొక్క ఆయోజన చేసుకుంటారు. మరి కృష్ణుడు బలరాముడు వస్తే ఎలా తెలుస్తుంది? అందుకని సుభద్రా మహారాణిని, ఆమెను అక్కడ ఒక ద్వారం దగ్గర ద్వారపాలకురాలుగా ఆమె నియమిస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ కృష్ణుడు బలరాముడు వస్తే మాకు తెలియజేయి, వెంటనే మేము ఆపేస్తాం. అలా వాళ్ళు ప్లాన్ చేసుకొని కథను ఆరంభిస్తారు రోహిణి మాత. సో సుభద్రా మహారాణి ఆ ద్వారం దగ్గర 2 చేతుల్ని ఇలా పెట్టుకొని, ఆ 2 చేతులతో ఆ ద్వారాన్ని, ఆ యొక్క దారిని కప్పిపుచ్చుతూ ఆమె నించుంటుందన్నమాట. అంటే ఎవరు ప్రవేశించడానికి రాకుండా. అప్పుడు లోపల రోహిణి మాత కథ చెప్తూ ఉంటుంది కృష్ణుడి గురించి, బలరాముడి గురించి, ఇంకా బృందావన లీలలు, భజలీలలన్నీ. అప్పుడు అందరూ రాణులు వింటూ, ఆ రోహిణి మాత కూడా ఆ యొక్క కథలో మగ్నమైపోయి భగవంతుడి లీలలో, ధ్యానంలో, అలా అక్కడున్న రాణులందరూ కూడా, సుభద్ర మహారాణి కూడా ఈ యొక్క కథలు వింటూ, కృష్ణుడి వ్రజలీలలు వింటూ సంపూర్ణంగా లీల లోపల ప్రవేశించేసి సంపూర్ణంగా మర్చిపోతారు. ఇక్కడ ఈ యొక్క ప్రపంచానికి అతీతంగా వాళ్ళ చేతన అనేది అక్కడ మగ్నమైపోతుంది. సో అలాంటి సమయంలో వారికి ఈ యొక్క ఏం జరుగుతుంది భౌతికంగా అనే విషయాలు కూడా తెలియకుండా అతీతంగా వాళ్ళు మగ్నమైపోతారు వాళ్ళ చేతన. అప్పుడు కృష్ణుడు బలరాముడు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ రోహిణి మాత, భగవంతుడు తెలిసిపోతుంది. ఇక్కడ రోహిణి మాత వ్రజలీలల గురించి చెప్తుంది. కృష్ణుడు కూడా బృందావన లీలలపతి తను కూడా ఆకర్షితుడు అనమాట. సో తను కూడా వినాలనేసి రోహిణి మాత నుంచి ఆయన చేరుకుంటాడు అక్కడ రాజమహల్ దగ్గరికి. కానీ సుభద్ర మహారాణి 2 చేతుల ద్వారా ఆ యొక్క ద్వార మార్గాన్ని, ప్రవేశ మార్గాన్ని నిలిపివేసింది కనుక, అడ్డుకొని ఉంది కనుక, వారు సుభద్ర మహారాణికి ఒకవైపు కృష్ణుడు, ఇంకోవైపు బలరాముడు నించుని వారు కూడా కథను వింటుంటారు. వారు కూడా ఆ రోహిణి మాత నుంచి వస్తున్న కథను వింటూ, వ్రజలీలను, బృందావన లీలను వింటూ 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 వాళ్ళు కూడా మగ్నమైపోతారు. వాళ్ళు కూడా మహాభావాలకి ప్రవేశిస్తారు. జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి అందరూ మహాభావలోకి వెళ్ళిపోతారనమాట. అంటే మొత్తం భౌతికానికి అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఎంతో ఉన్నతమైన స్థాయి అన్నమాట. సో అలా మహాభావ ఆ ఎక్స్టసీలోకి వెళ్ళిపోయిన తర్వాత అదే సమయంలో అక్కడికి నారదముని ప్రత్యక్షమవుతాడు. సో నారదముని ప్రత్యక్షం అవగానే అతను చూసి ఇలాంటి రూపాన్ని, అంటే అప్పుడు ఆ మహాభావ రూపంలో మహాభావ ప్రకాశ స్వరూపం అన్నమాట. ఆ స్వరూపంలో భగవంతుడి యొక్క 2 చేతులు ఇలా బిగుసిపోయి, కళ్ళు పెద్ద పెద్దగా అయిపోతాయి, ముఖం పెద్దగా అయిపోతుంది. సుభద్రవాణి 2 చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, శరీరం లోపలికి. అలా ఆ యొక్క రూపాన్ని చూసి ఎంతో ఆశ్చర్యచకితుడు, ఆనందానికి గురవుతాడు నారదముని. సో నారదముని వెంటనే అక్కడికి వచ్చి ప్రాణాలను అర్పించుకోవడానే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర మళ్ళీ ఒక నార్మల్ పర్సన్, సాధారణ మనిషి స్థాయికి చేరుకుంటారన్నమాట. సాధారణ చేతుల్లోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు నారదుని అడుగుతాడు, అరే మీరు ఇంతకుముందు ఈ దర్శనం అయితే ఇచ్చారో, ఆ మహాభావ ప్రకాశ స్వరూపం, అలాంటి రూపాన్ని నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు ఎక్కడ ఈ పృథ్వీలో, ఈ బ్రహ్మాండంలో. మొట్టమొదటిసారి ఈ దర్శనాన్ని నేను చూశాను. సో నాకెంతో ఆనందాన్ని ఇచ్చిన ఈ దర్శనం, ఎంతో వినూతమైన ఈ దర్శనాన్ని, ఈ మహాభావంలో ఉన్న దర్శనాన్ని నేను కోరుకుంటున్నది ఏంటంటే, మీరు ఇలాంటి దర్శనాన్ని అందరూ జీవరాశులకి ఈ దర్శనం మీరు కల్పించాలి, ఆ సౌభాగ్యం అని. సో ఇది నా కోరిక అని కోరుకుంటాను నారదముని. దయచేసి మీరు నా కోరికను నెరవేర్చండి. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే నారదముని, నీ యొక్క ఇచ్ఛను నేను తప్పకుండా నెరవేరుస్తాను. పురుషోత్తం క్షేత్రంలో మేము ముగ్గురము, జగన్నాథ, బలదేవ, ఇంకా సుభద్ర మహారాణి, ఇదే రూపంలో నువ్వు దర్శించుకున్న రూపంలో, ఆ రూపంలో మేము అక్కడ ప్రకటిస్తాము. అక్కడ మేము ఆవిర్భావం అవుతాము. అప్పుడు అక్కడ నుంచి ప్రజలందరూ ఎంతోమంది అక్కడికి వచ్చి మమ్మల్ని దర్శనం చేసుకొని
ఎంతో లాభాన్ని, ఆధ్యాత్మిక లాభాన్ని పొందవచ్చు అని చెబుతాడనమాట. సో ఇది ఒక ముఖ్యమైన రహస్య కారణం అన్నమాట, ఎందుకు అలాంటి రూపంలోనే భగవంతుడు దర్శనం ఇచ్చాడు అనేది. సో అది చాలా భగవంతుడి యొక్క మహాభావ స్వరూప రూపం అది. సో ఇలాంటి రూపాన్ని దర్శనం చేసుకున్నారనుకోండి ఎవరైనా పురుషోత్తమ క్షేత్రంలో, ఎంతో లాభం వస్తుంది. ఎంత లాభము, అసలు ఎవరికి ఎంతవరకు లాభం రావచ్చు అనే దానికి ఒక స్టోరీ ఉంది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు, వారి పేరు వచ్చేసి చాలా రోజుల క్రితం పుండరిక్ ఇంకా అంబరీష్ అని. పుండరిక్ వచ్చేసి ఆయన బ్రాహ్మణ పరివారంలో పుట్టాడు, అంబరీష్ వచ్చేసి క్షత్రియ పరివారంలో పుట్టాడు. ఈ పుండరిక్ మరియు అంబరీష్ వీళ్ళిద్దరూ ఎంతో మంచి కులంలో, మంచి పరివారంలో, ఉన్నతమైన పరివారంలో పుట్టినా కానీ వారు మాత్రం చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి మిత్రులైనా కానీ మంచి అలవాట్లను అలవర్చుకోలేదు. వారి యొక్క ధర్మాన్ని ఎప్పుడూ నిర్వర్తించేవారు కాదు. అంటే పుండ్రిక్ తన యొక్క బ్రాహ్మణ వర్ణ ప్రకారం బ్రాహ్మణుడి యొక్క ధర్మాన్ని నిర్వర్తించేవాడు కాదు. అలాగే మన అంబరీష్ కూడా క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించేవాడు కాదు. మరి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఎప్పుడు మందు తాగడం, మత్తు పదార్థాలు సేవించేటప్పుడు మత్తులో తూలుతూ తిరగడం, అలాగే ఎప్పుడు వైశ్య స్త్రీలు ఉంటారు కదా, వేశ్య స్త్రీలు ప్రాస్టిట్యూట్స్. సో వేశ్య స్త్రీలతో ఎప్పుడు సాంగత్యం చేయడం, ఇంకా ఎన్నో రకరకాల నీచమైన పాపకార్యాలు చేయడం, ఇందులో మగ్నమై వారు ఎప్పుడు తిరిగేవారు అన్నమాట. అలా ఒకసారి వాళ్ళు ఆలోచించుకున్నారు, మనము ఈ ప్రదేశాన్ని ఇక్కడ తిరుగుతున్నాము, మనము మొత్తం ఒకసారి ప్రపంచాన్ని అంతా ఒక రౌండ్ వేసి వద్దాము, తిరిగేసి వద్దామంట. అలాగే మనం కొంచెం బయటికి వెళ్ళేసి కొన్ని డబ్బులు కూడా సంపాదిద్దాము. అలా డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశంతో, డబ్బుల్ని ఆర్జిద్దామనే ఉద్దేశంతో, సంపాదన కోసమని మరియు తిరుగుదామని, చూద్దామని ప్రదేశాలని, ఇంకా ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామని కుతూహలంతో వాళ్ళు బయలుదేరతారనమాట. అలా బయలుదేరిన తర్వాత అలా ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రదేశానికి ఎప్పుడైతే చేరుకుంటారో అక్కడ కొంతమంది ఋషులు, సాధువులు వారు యజ్ఞాలు చేస్తున్నారు అక్కడ. సో ఆ యజ్ఞ సమయంలో వాళ్ళు ఎన్నో మంత్రాలు, భగవంతుడి నామాలని జపిస్తున్నారు, వేద మంత్రాలని జపిస్తున్నారు, పాటిస్తున్నారు. భగవంతుడి యొక్క విషయాలు, లీలలు చర్చించుకుంటున్నారు. ఆ విషయాలు చాలా దూరం వరకు వినపడుతున్నాయి. సో వీరు ఆ యొక్క ప్రదేశానికి చేరుకోగానే ఇక్కడ ఏవో భగవంతుడి వేద మంత్రాలు, వేద పాఠాలు వినిపిస్తున్నాయనేసి వాళ్ళు వింటున్నారు. ఆ వినుకుంటూ అక్కడ వరకు చేరుకునే వరకు వాళ్ళు ఆ యొక్క సత్సంగాన్ని విని వారు యొక్క చేతన ఎంతో పరివర్తన చెందుతుందన్నమాట. వారికి అర్థమవుతుంది, అరే మేము ఎన్నో పాపకార్యాలు చేశాము, అసలు మేము జీవితాన్ని వ్యర్థం చేశాము, ఎన్నో పాపకార్యాలు చేసి ఇప్పటి వరకు, ఇప్పుడు మనం మరి మంచి జీవితాన్ని జీవించాలి. కానీ మరి ఇన్ని పాపాలు చేశాం కదా, మరి వాటికి ఏ రకమైన మనకు శిక్ష దొరుకుతుందో మనకే తెలీదు. మరి దానికి పరిష్కారం ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటో కూడా మనకు తెలియదు. ఎలా ఈ పాపాల నుంచి మనం బయట పడగలము, దాని యొక్క ప్రతిక్రియ నుంచి అని ఆలోచిస్తూ మరి ఏం చేద్దామని అక్కడున్న సాధువుల్ని, ఋషులను అడుగుతారనమాట. సో అక్కడ సాధువు ఋషులను అడిగినప్పుడు అక్కడ ఋషులు వాళ్ళు ఏం చెప్తారంటే, వారికి మన పుండ్రిక్ మరియు అంబరీష్కి వాళ్ళని అడుగుతారు, అసలు మీరు ఏం పాపాలు చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన లిస్టు విని అక్కడ ఉన్న సాధువులందరూ ఆశ్చర్యపోతారు. ఇన్ని పాపాలు చేశావు నువ్వు, ఇన్ని పాపాలు మీరు చేశారు, దీనికి అసలు పరిష్కారమే లేదు, మీరు తప్పకుండా నరకాన్ని వెళ్ళాల్సిందే, అక్కడ ఆ యమరాజు ద్వారా ఏ రకమైన శిక్షలు మీరు అనుభవించాల్సి వస్తుందో అవి వర్ణించగానే వీళ్ళు ఇంకా భయపడిపోయారు. మాకు ఏదైనా మార్గం చూపించండి మా పాపాల నుంచి ముక్తి అవ్వడానికి అని. అప్పుడు ముక్తి పొందడానికి పాపాల నుంచి ఒక మార్గాన్ని చూపించమంటే అప్పుడు అక్కడ ఉన్న ఎంతో మహావైష్ణవుడు, భక్తుడు, ఎంతో గొప్ప అక్కడ ఒక సమూహంలోనే ఆయన అధిపతి, ఆయన అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు ఆయన అంటాడు, చూడు పుండ్రిక్ ఇంకా అంబరీష్, మీరిద్దరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, దీనికి ఒక వెలుగుడు ఉంది, మార్గం ఉంది. మీరు అన్ని పాపాల నుంచి ముక్తులు కాగలరు, దానికి ఒకటే పరిష్కార మార్గం. అదేంటంటే ఇక్కడ నుంచి మీరు పురుషోత్తమ శ్రీక్షేత్రానికి వెళ్ళాలి. పురుషోత్తమ క్షేత్రానికి అక్కడ వెళ్ళి ఒకవేళ మీరు
దర్శనం చేసుకున్నారంటే ఎవరైతే అంబరీష్ మహారాజు యొక్క భక్తికి మెచ్చి ఆ రూపంలో అక్కడ దారుబ్రహ్మ రూపంలో ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు. ఆ జగన్నాథుడిని మీరు ఆ రూపాన్ని కనుక మీరు దర్శించుకుంటే అక్కడికి వెళ్ళి మీ సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా మీకు ముక్తి కూడా లభిస్తుంది అని. సో వాళ్ళు ఎంతో ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంతో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వెంటనే అక్కడి నుంచి భగవంతుడి నామాన్ని జపించుకుంటూ జగన్నాథుడిని స్మరించుకుంటూ జగన్నాథుడి లీలలు మహిమ గురించి గుణగానం చేసుకుంటూ పురుషోత్తం క్షేత్రానికి చేరుకుంటారు. అలా పురుషోత్తం క్షేత్రానికి చేరుకున్న తర్వాత జగన్నాథ్ మందిరానికి వెళ్తారు. అక్కడ జగన్నాథ్ మందిరంలో భగవంతుడు ముందరికి వెళ్ళిపోతారు. మందిరం ద్వారం వరకు వెళ్తారు. కానీ వారికి జగన్నాథుడి దర్శనం దొరకదు. అంటే జగన్నాథుడి యొక్క విగ్రహ రూపం వాళ్ళు చూడలేకపోతారు. జగన్నాథుడు ముందు నించున్నా వాళ్ళు చూడలేకపోతారు. సో మరి వారికి ఎంతో బాధ కలుగుతుంది. కానీ వాళ్ళు ఎంతో దృఢ సంకల్పంతో నిశ్చయించుకుంటారు, మేము ఇక్కడే కూర్చొని సంపూర్ణంగా నిరాహార దీక్ష చేస్తాము, ఏమి తినము, సంపూర్ణంగా భగవంతుడి దర్శనం దొరికే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళమని అక్కడే కూర్చుంటారు. అలా ఆ వ్రతం తీసుకొని అక్కడే కూర్చుంటే 3వ రోజు రాత్రిపూట ఆ యొక్క జగన్నాథుడి మందిరం నుంచి వాళ్ళకు ఒక వెలుగు ఒకటి కనిపిస్తుందంటే ఒక వెలుగు. అలా వెలుగు చూసిన వాళ్ళు, లేదు మాకు మొత్తం భగవంతుడి దర్శనం దొరికే వరకు మేము ఇక్కడ ఇలాగే ఈ యొక్క నిరాహార దీక్షను కొనసాగిస్తామని అక్కడే కూర్చుంటారు. సో 7వ రోజు రాత్రి భగవంతుడి యొక్క దర్శనం వాళ్ళకి లభిస్తుంది. సో జగన్నాథుడి యొక్క రూపాన్ని వాళ్ళు దర్శనం చేసుకోగలరు. భగవంతుడి ఆ రూపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో ఆనందానికి, ఆధ్యాత్మిక ఆనందానికి లోని తర్వాత వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారు మరియు భగవంతుడికి భక్తులైపోతారు. మరియు ఇంకా జీవితాంతం అక్కడే ఉండి భగవంతుడికి సేవ చేసుకుంటారు అన్నమాట. ఇది భగవంతుడు జగన్నాథుడి యొక్క దర్శనం రూపం యొక్క మహిమ. అలాగే మనకి ఇంకొద్దిగా సమయం ఉంది కనుక ఇంకొక పాస్ట్ టైంలో ఉంది, ఇంకొక లీల, చాలా లీలలు ఉన్నాయి, మనము సమయాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్దామంట. అలాగే ఒకటి జగన్నాథుడి యొక్క మహాప్రసాదం యొక్క లీల కూడా ఒకటి ఉందన్నమాట. ఇది చైతన్య మంగల్లో లోచన్ దాస్ ఠాకూర్ రాస్తారు, అక్కడ నుంచి మనం చర్చించుకుంటున్నాము. సో ఒకసారి నారదముని వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఎంతో మంచి సేవ చేస్తాడు. ఆయన సేవ చూసి లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నరాలయ్యి, ఓ వత్స, నీకేదైనా కోరిక ఉంటే కోరుకో, వరాన్ని నేను ఇస్తాను అని. సో నారదముని అప్పుడు లక్ష్మీదేవిని ఈ వరం అడుగుతాడు. ఏమంటే, నాకు నారాయణుడి మహాప్రసాదం సేవించాలనే కోరిక ఉంది, నాకు మహాప్రసాదం కావాలి నారాయణుడిది. సో లక్ష్మీదేవి ఆ కోరిక విని వెంటనే చింతిస్తుంది. దీని తప్ప ఏదైనా మీరు వరం కోరుకోండి అని నారదుని అడిగితే, నారదుని అంటాడు, నాకు ఇదే వరం కావాలి, మీరు నాకు వరం ఇస్తా అన్నారు, సో మరి మీరు ఇవ్వాల్సిందే, నాకు ఇదే, నారాయణుడు మహాప్రసాదమే కావాలి, అది మీరే ఇవ్వగలరు, అందుకే మిమ్మల్ని అడిగాను. సో లక్ష్మీదేవి సరే అని ఆలోచిస్తూ మళ్ళీ భగవంతుడి సేవకు వెళ్ళినప్పుడు, భగవంతుడికి సేవ చేస్తున్నప్పుడు ప్రసాదాన్ని మన భోగాన్ని అర్పిస్తున్నప్పుడు భగవంతుడికి, భగవంతుడు చూస్తాడు లక్ష్మీదేవి ఈరోజు ఎంతో చింతిస్తుంది, ఏదో లోపలేదో ఆమెకు చింతన ఉంది, ఏదో దుఃఖానికి లోనైనట్టుందని అడిగితే కారణం అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది ఇలా ఏం జరిగిందనేది. సో మరి నారాయణుడు అంటాడు, ఎందుకంటే నారాయణుడు ముందే లక్ష్మీదేవికి చెప్పాడు అనమాట, నా యొక్క మహాప్రసాదాన్ని ఎవ్వరికీ నువ్వు పంచకూడదని, ఇవ్వకూడదని. సో అందుకనే ఆమె తన పతి యొక్క ఆజ్ఞని ఉల్లంఘన చేయకూడదనేసి ఆమె ఇప్పటివరకు అలా ఈ పెద్ద దిగ్భ్రాంతికి లోనైందనమాట. సో అప్పుడు నారాయణుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, సరే ఈ రోజుకి మాత్రం ఈ నిబంధనను నేను తొలగించేస్తున్నాను. సో ఈ రోజుకి మాత్రం నేను ప్రసాదం తీసుకున్న తర్వాత, అంటే నేను భోజనం చేసిన తర్వాత ఆ మహాప్రసాదాన్ని నేను ఎప్పుడైతే అటువైపు ప్రసాదాన్ని చూడట్లేదో ఇంకో వైపు చూస్తున్నానో, ఆ సమయంలో ఆ మహాప్రసాదం యొక్క ప్లేట్ని, ఆ పళ్ళని తీసుకొని వెళ్ళి నారదునికి ఇచ్చేసేది. సో అదేవిధంగా లక్ష్మీదేవి ఎప్పుడైతే భగవంతుడు మహాప్రసాదాన్ని చూడట్లేదో అటు ఇంకో వైపు చూస్తున్నాడో అప్పుడు లక్ష్మీదేవి తీసుకెళ్ళి నారదునికి ఇచ్చేస్తుంది. సో నారదుని
అలా మహాప్రసాదం దొరకగానే ఎంతో ఆనందానికి గురై ఆ మహాప్రసాదాన్ని అంతా సేవించేసి ఇంకా ఎంతో మహాభావానికి భావ విభోరం అయిపోయి ఆయన కూడా ఆ పరమానందంలో భగవంతుడి నాపాన్ని జపిస్తూ నృత్యం చేస్తూ మొత్తం జగత్తంతా తిరుగుతున్నాడు ఆ ఆనందంలో. సో అలా ప్రతి గ్రహానికి వెళ్తున్న ఆనందంతో నృత్యం చేసుకుంటూ ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్తూ కైలాసానికి చేరుకున్నాడు. సో ఎప్పుడైతే కైలాసానికి చేరుకున్నాడో అక్కడ అలా తన్మయత్వంతో ఎంతో అసలు అతీతంగా అన్నిటికీ మగ్నమైపోయే చేతన అంతా ఎంతో వీణ వాయిస్తూ భగవంతుడి నామం జపిస్తూ కీర్తన చేస్తూ నృత్యం చేస్తున్న చూసి శివుడు ఎప్పుడు ఇలాంటి నారదుని ఎప్పుడు ఆనందంతోనే ఆయన ఎప్పుడు కీర్తన చేస్తూ ఉంటాడు, కానీ ఇంత ఆనందాన్ని ఎప్పుడు పరమానందాన్ని ఆయన దర్శించలేదు, ఇలాంటి భావంలో దర్శించలేదు. అందుకే అసలు ఏంటి కారణం అని అడిగితే నారదుని అంటాడు, నేను ఆ నారాయణుడిది మహాప్రసాదాన్ని ఈరోజు సేవించాను, అందుకే నా ఆనందానికి ఈరోజు అవధులు లేవని. సో అప్పుడు అది తెలిసిన శివుడు అడుగుతాడు నారదుని, మరి నా కోసం ఏమైనా మహాప్రసాదం తీసుకొచ్చావా, నాకు కావాలి, నేను మహాప్రసాదాన్ని సేవిస్తాను. అప్పుడు నారదుని అంటాడు, అరే నేనేమో తీసుకురాలేనేమో అని చూసుకుంటే ఆయన ఒక వేలికి ఇంకా ఒక మెతుకు మహాప్రసాదం కొద్దిగా అంటుకొని ఉంటే అది ఇచ్చేస్తాడు. ఇది కొద్దిగా నీకోసం మహాప్రసాదం అని ఇచ్చేస్తారు శివుడికి. ఆ శివుడు అది సేవించి ఇంకా ఆ శివుడు ఆ కొద్దిగా మహాప్రసాదాన్ని సేవించి ఆయన కూడా ఎంతో ఉన్మత్తానికి లోనయ్యి భగవంతుడి ఆ పరమానందంతో భగవంతుడి పట్ల మహాప్రసాదం తిన్న ప్రభావం పట్ల ఆయన కూడా ఎంతో తాండవ నృత్యాన్ని చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎప్పుడైతే ప్రళయం సమయంలో శివుడు తాండవ నృత్యం చేస్తాడనమాట, సంహారం సమయంలో, సృష్టి సంహరించాల్సిన సమయంలో, అలాంటి సమయంలో శివుడు అలాంటి తాండవ నృత్యం చేయడం మొదలు పెట్టేస్తాడు. ఆయన తాండవ నృత్యం చూసి అందరూ దేవతలు కూడా భయపడిపోతారు. పార్వతిని అడుగుతారు, పార్వతిని శాంతింపజేయమంటారు. పార్వతీదేవి ఆయన్ని శాంతింపజేసి, ఎందుకు మీరు ఇంత తాండవ నృత్యం ఈ సమయంలో చేస్తున్నారు, గల కారణం ఏంటి, మీ ఆనందానికి మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నారు, మీ ఆనందానికి గల కారణం ఏంటని అడిగితే శివుడు అంటాడు, నేను ఈరోజు నారదుని ద్వారా నాకు మహాప్రసాదం దొరికింది, అందుకే ఈరోజు నేను నారాయణుడు మహాప్రసాదాన్ని సేవించాను, అందుకే నేను ఎంతో ఆనందంతో ఇలా నృత్యం చేస్తున్నాను. అప్పుడు పార్వతి అడుగుతుంది, మరి నా కోసం ఏమైనా మహాప్రసాదాన్ని ఉంచారా, నాకు కావాలి మహాప్రసాదాన్ని. సో అప్పుడు శివుడు అంటాడు, మరి నా దగ్గర అంత లేకుండేదు, అంతే నేను నీకోసం ఏమి ఉంచలేకపోయాను. అప్పుడు పార్వతి ఎంతో కోపానికి గురవుతుంది, ఎంతో నిరుత్సాహానికి, కోపానికి. అరే నా కోసం ఏమి మహాప్రసాదం లేదా, నాకు మహాప్రసాదం సేవించాలని ఉంది నారాయణుడిది, నాకు మహాప్రసాదం కావాలని ఎంతో క్రోధానికి లోనైతే ఆమె క్రోధంతోనే ఆ తాపము, ఆమె క్రోధం యొక్క తాపము ముల్లోకాలకు వ్యాపించిందనమాట. ఆ ముల్లోకాల్లో ఉన్న ఎన్నో రకాల జీవరాశులు దేవతల సమేతంగా ఆ తాపాన్ని వాళ్ళు ఆ వేడిని వాళ్ళు స్పర్శించగలుగుతున్నారు, ఆ వేడిని వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. అది తట్టుకోలేక వాళ్ళందరూ బ్రహ్మదేవుడితో సహా విష్ణువు దగ్గరికి వెళ్ళేసి నారాయణని అడుగుతాడు, ఇలా పరిస్థితి అని, ఆ పార్వతీదేవిని మీరే శాంతించగలరు, మీ ద్వారానే అది సంభవం అంటే విష్ణువు గరుడ దేవుడి మీద సవారీ అయ్యి అక్కడ చేరుకుంటాడు వెంటనే కైలాసానికి. సో విష్ణువుని చూసి నారాయణుని చూసి పార్వతీదేవి ప్రణామాలు చేసుకుని, నాకు మహాప్రసాదం కావాలి మీది అని అడిగితే విష్ణు అంటాడు, నీకు ఎంత మహాప్రసాదం కావాలంటే అంత మహాప్రసాదం నీకు ఇస్తాను, ఎందుకంటే నీ యొక్క కోపం ద్వారా మొత్తం ముల్లోకాలన్నీ మాడి మసైపోయినట్టుగా అనిపిస్తున్నాయి, అన్ని జీవరాశులు నశించిపోయేటట్టు అనిపిస్తున్నాయి మీ సంతానం అంతా, అందుకనే తప్పకుండా నీకు ఎంత మహాప్రసాదం కావాలంటే అంత మహాప్రసాదాన్ని నీకు ఇస్తాను, నువ్వు మాత్రం ఎప్పుడు ఈ కోపాన్ని విరమించుకొని శాంతమవు అంటే అప్పుడు పార్వతీదేవి అంటుంది, నాకు మాత్రమే కాదు నా సంతానం మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న బద్ధజీవులందరూ నా సంతానమే, వారందరికీ కూడా మీ యొక్క మహాప్రసాదం లభించాలి. సో అలాంటి ఏదైనా మీరు ఆయోజన చేయండి అని, వ్యవస్థ చేయండి అని. అప్పుడు విష్ణు అంటాడు, నారాయణుడు అంటారు, సరే దీనికోసమని నేను జగన్నాథ పురిలో అంటే పురుషోత్తం క్షేత్రంలో జగన్నాథుడిగా నేను అవతరించినప్పుడు అక్కడ నా మందిరం వెనకాలే నీ మందిరం కూడా ఉంటుంది, బిమలాదేవి అనే పేరుతో నువ్వు అక్కడ పూజింపబడతావు, ఆ బిమలాదేవి పేరుతో అక్కడ నువ్వు పూజింపబడతావు, నాకు ఏవైతే నైవేద్యాలు అర్పిస్తారో అక్కడ చాలా నైవేద్యాలు చాలా అర్పిస్తారు నాకు అక్కడ, మా మహాప్రసాదం ముందుగా
అర్పించిన తర్వాత నీ దగ్గరికే వెళ్తుంది. నీ తర్వాతే ఆ మహాప్రసాదం అందరూ ఎవరైతే అక్కడికి వస్తారో దర్శనం చేసుకోవడానికి నన్ను ఏమాత్రం భేదభావం లేకుండా అందరికీ పంచుతారు. సో దీని ద్వారా అలా అందరికీ మహాప్రసాదం దొక్కుతుంది. అలాగే శివుడు నీకు మహాప్రసాదం ఇవ్వలేదు కనుక ఆయన మాత్రం కొంచెం దూరంగా, ఆయన మందిరం కొంచెం దూరంగా ఉంటుంది నాకు. సో నాకు మందిరం, నీ మందిరం నాకు దగ్గరగా ఉంటుంది. నాకు అర్పించిన భోగాలన్నీ ముందు నీ దగ్గరకే వెళ్తాయి. సో అందుకనే జగన్నాథ్ మహాప్రసాదం ముందు విమలాదేవికి అర్పించి తర్వాతే మిగతా అందరికీ పంచుతారనమాట జగన్నాథ్పురిలో. సో ఇది మహాప్రసాదం యొక్క మహిమ, ఇంకా దానికి సంబంధించిన ఒక కథ. సో అందుకే ఈ యొక్క జగన్నాథ్ మహాప్రసాదం ఎంతో పవిత్రమైనది. అక్కడ ఏ భేదభావం లేకుండా అందరూ ఈ యొక్క మహాప్రసాదాన్ని సేవించవచ్చు, పంచుతారు. మరియు ఎంత పవిత్రమైంది, ఎంత శుద్ధమైందంటే ఒకవేళ కుక్క కూడా ఎంగిలి చేసిన ఆ మహాప్రసాదాన్ని మీరు బ్రాహ్మణుడు కూడా దాన్ని స్వీకరించవచ్చంట. అది శుద్ధంగానే ఉంటుంది, ఎప్పుడు చెడిపోదు, అశుద్ధం అవ్వదు భగవంతుడి మహాప్రసాదం. అలా ముఖ్యంగా జగన్నాథ్పురిలో ఉన్న జగన్నాథ్ మహాప్రసాదం అలా ఎన్నో మహిమలు ఉన్నాయి. సో ఈరోజు ఇక్కడే మనము ఈ చర్చను ముగిద్దామంట. సో రేపు మనము ఇంకొన్ని విషయాలు, అంటే మన జగన్నాథుడి లీలలు, ఇంకా భక్తుడు జగన్నాథుడు ఎంతోమంది మంచి మంచి భక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఏమైనా విషయాలు రేపు ఎల్లుండి చర్చించుకుందామంట. ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం, అంతే. ఇంకా మనకు 2 రోజులు ఉన్నాయి. రేపు ఎల్లుండి ఇంకా జగన్నాథ్ లీలలు చర్చించుకుందామంట. ఎల్లుండి మనకు ఉల్టా రథయాత్ర, అప్పటి వరకు. సో ఈరోజు ఇక్కడే మనం ముగిస్తాను నేను మన చర్చని. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ వచ్చినందుకు. శ్రీ జగన్నాథ్ స్వామికి జై, శిల ప్రభుపాద్ की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सितनाथ प्रेमानंदी, हरि हरि बोल.